ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఐపీఎస్లే కిడ్నాపర్లా? ఎందుకంటే తాజాగా ఎవరైతే బాధితురాలు కాదంబరి జత్వాని తను కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఏం జరుగుతుంది? ఐపీఎస్ అధికారులు అంటే పోలీసులు రక్షణ కల్పించవలసిన వాళ్ళు ప్రజలకి. అటువంటి వాళ్ళే భక్షకులు అయ్యారా? ఎందుకంటే గత వారం రోజులుగా కథనాలు ఒకదాని తర్వాత ఒకటి. మరి ఏంటి, గత ప్రభుత్వ హయాంలోనే ఎందుకు చోటు చేసుకున్నాయి? లేదు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయా? మరీ ముఖ్యంగా ఏదైతే కోల్కతాలో ఒక డాక్టర్ గారికి జరిగిన అన్యాయం, ఇప్పుడు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే భౌతికంగా అక్కడ లేకుండా చేశారు, ఇక్కడ ఉన్నారు అంతే. He was harassing me this way. Unsolicited pictures, selfies. Can you check this? This is a selfie. Unsolicited. When I did not speak to him, he used to like so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. ఈ ఐపీఎస్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారా లేదా? ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే ఏ ఐపీఎస్ అధికారి కూడా అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాగ పట్టుబడే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించడం అనేది జరగదండి. ఎందుకంటే వాళ్ళకు కూడా పై లెవెల్లో వాళ్ళ మీద కూడా కొన్ని ఎంక్వైరీస్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందే జరుగుతాయి. ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉంటారని నేను అనుకోను. వాళ్ళు యాక్చువల్గా ఐపీఎస్ వాళ్ళు వెళ్ళారు అని చెప్తున్నారు, అవన్నీ కూడా వెళ్తే ఎలాగో మీకు ప్రూఫ్స్ దొరుకుతాయి. వచ్చిన వాళ్ళు ఎవరంత వరకు జత్వాని గారు కూడా కాంతిలాల్ రాణా గారును విశాల్ గున్ని గారు వీళ్ళు వచ్చారని చెప్పి ఆవిడ కూడా ఎక్కడ నన్ను టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ చెప్పలా. కానీ నేను చెప్తాను, విశాల్ గున్ని గారు వెళ్ళారు, కాంతిరాణ టాటా గారు వెళ్ళలేదు. విశాల్ గున్ని గారు వెళ్ళినా కానీ స్టార్ హోటల్లోనే ఉన్నారు. అక్కడ ఎస్ఐని, సిఐని, ఏసీబీని అనుకుంటా అతన్ని పంపించారు. రైట్, నేను మరలా వస్తాను. నేను కాంతిలాల్ రాణా గారి గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా ఆవిడ చెప్పిన ఉదంతం లేదు. అతను వెళ్ళలేదులేండి. అదే సార్. రైట్, రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో ఏదంటే ఒక మహిళగా మీరు చాలా బాధాకరమైన విషయం అసలు గురించి మాట్లాడాలి అంటే ఈ టాపిక్ మీద, కానీ తప్పదు. పైగా మీరు ఒక అడ్వకేట్ కూడాను. సో ఈ కాదంబరి జత్వాని ఇచ్చిన కంప్లైంట్లో అసలు ఇప్పుడు ఏదైతే తన పైన చీటింగ్ కేసు కావచ్చు, ఏదో ఫోర్జరీ కేసు కావచ్చు, ఏదో వాటెవర్, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావడానికి స్కోప్ ఉందా ఒకటి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లా, మీరు స్టడీ చేసి ఉంటారు కేసుకు సంబంధించిన అంశం. సో ఐపీఎస్ అధికారులు ఏ విధంగా వ్యవహరించారు, ఏంటి, నిబంధనలు ఉల్లంఘించారా లేదా చెప్పండి. సార్ నిబంధనలు ఉల్లంఘించారనేది ఒకటైతే ఎవరు చెప్తే నిబంధనలు ఉల్లంఘించారనేది చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్. ఎందుకంటే రోల్ మోడల్ గా కళ్ళజోళ్ళు పెట్టుకొని రోడ్డు మీద హీరో లాగా నడిచే విశాల్ గున్ని గారు ఈ రోజు ఒక మర్డర్ కేసు, ఒక మావోయిస్ట్ కేసు, ఒక టెర్రరిస్ట్ కేసు లాగా ఆయనే స్వయంగా వెళ్ళాడు అంటే ఇజ్ ఇట్ నాట్ ఈజీ టాస్క్ సార్. ఆయన క్యాడర్ ఎస్ఐది సిఐది కాదు సార్, ఒక ఐపీఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి ఫ్లైట్ లో వెళ్ళిన ఫస్ట్ అండ్ ఎండ్ కేసు ఇదే సార్. ఫస్ట్ కేసు లాస్ట్ కేసు ఇదే అవుతుంది. ఎందుకంటే ఏ రోజు వాళ్ళు వెళ్ళరు సార్. ఈ రోజుకి మేము ఎంతో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మహా డిఎస్పీ వెళ్ళాడంటేనే ఒక పెద్ద కోట్ల స్కాములు, మాక్సిమం అన్నిటికీ ఎస్ఐలు సిఐలే వెళ్తారు సార్. అలాంటిది స్టార్ హోటల్లో దిగి ఇందాక సార్ అన్నారు దొరికే విధంగా ఇబ్బంది పడే విధంగా ఇలా చేయరని. ఇబ్బంది పడనంత వరకు చేస్తారా అంటే 30 ఏళ్ల వరకు జగన్ రెడ్డి గారే ఉంటారు. ఓకే 30 ఏళ్ల వరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందన్న దృఢమైన నమ్మకంతో చేసిన పని అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే జగ్గయ్యపేటలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. ఏ కంప్లైంట్ పెడతారు? 420 చీటింగ్, మర్డర్ కేసు, ఆధారాలు ఉంటే పెట్టేయచ్చు. కానీ ఇది కేసు పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు పెట్టింది హనీ ట్రాప్ కేసు, 1.5 కోటి డిపాజిట్, ఈ చెత్త దుకాణాలంతా రాయలేదు. ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, ఫోర్జరీ సిగ్నేచర్ అన్నారు. అంటే నేను వెళ్ళి ఇదిగోండి నా సిగ్నేచర్ ఇంకొకరు టాలీ చేశారనగానే వాళ్ళని పోయి ఎత్తి అరెస్ట్ చేయరండి. ఇది మీ సిగ్నేచరా,
అది వాళ్ళ సిగ్నేచరా అంటూ కొంత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. లేకపోతే ఇంకా తెలియగల ఎస్ఐలో సిఐలో ఉంటే ఇది సివిల్ కేసు మేడం, ఆ సిగ్నేచర్లు మీవా కావా, డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదని మీరు కోర్టులో నిర్ధారించుకోవాలి, సివిల్ కేసులు ఇక్కడ చూడబడవు అని బయట బోర్డు పెడతారు. జగ్గైపేట లాంటి ఒక చిన్న కుగ్రామంలో ఒక ఆడపిల్ల ఒక బాలీవుడ్ స్టార్ మీద కంప్లైంట్ పెడితే ఇదిగో ఇట్లాంటి మీడియా వాళ్ళు మొత్తం మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని వచ్చేస్తారు. అంటే జగ్గైపేట పోలీస్ స్టేషన్ కి తీసుకురాలి. కంప్లైంట్ దారుడు ఏ ఏరియా వాడు? పెనమలూరు. మరి జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో కంప్లైంట్ పెట్టి ఆ పరిసర ప్రాంతాలకి సంబంధించిన కొండపల్లి VTPS లో అజ్ఞాతంలో అమ్మాయిని పెట్టి ఆయన అసలు పెనమలూరు కాదండి, ఆయనది మొవ్వ కూచిపూడి, అక్కడ ఆ ఏరియా అయింది. సార్ ఎక్కడ వర్కౌట్ అయితే ఎక్కడ అజ్ఞాతం అయితే అక్కడ పెడతారు సార్. ఎందుకంటే మాక్సిమం అంటే పోరంకి పెనమలూరు ఇవంతా కొంచెం కమర్షియల్ బిట్, విజయవాడ మీడియా వాళ్ళందరూ అందుబాటులోకి వచ్చేస్తారు. అంత పెద్ద జగ్గైపేట పరిసర పెట్టాల్సింది ఎక్కడంటే మొవ్వ పోలీస్ స్టేషన్ లో పెట్టాలా సార్. అక్కడ పెట్టడం ఒక ఎత్తు సార్, జగ్గైపేటతో అండర్ కంట్రోల్లో ఉండి బార్డర్ ఏరియాలో ఉండి ఎత్తడానికి దించడానికి తేలిగ్గా ఉంటది, ఏదో వాళ్ళ వెసులుబాటు పెట్టుంటారు. అయితే ఇక్కడ ఫోర్జరీ అయిందా, ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అయిందా అనేది నిర్ధారించాల్సింది కోర్టు. వితౌట్ కోర్టు వాళ్ళు FIR తెల్లవారుజాము నమోదు చేసేసుకున్నారు. అప్పటికప్పటికి ఫ్లైట్ లో వెళ్ళి తీసుకొచ్చేస్తారు. అదేదో చెప్తారు చూడండి, సంచి లాభం చిల్లు దొబ్బినట్టుగా 2-3 లక్షల కేసుకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి గౌరవ విశాల్ గున్ని గారు బొంబాయి స్టార్ హోటల్లో బస చేసి మరీ వాళ్ళ ఎస్ఐని పంపించి పట్టుకొని తెచ్చేంత కేసు మావోయిస్టు టెర్రరిస్ట్ కాదు. ఇంకోటి వారి వైసీపీ కార్యకర్త అధికార ప్రతినిధితో చెప్తున్నారు, ఆ అమ్మాయికి అకౌంట్ లో కుక్కల విద్యాసాగర్ గారు 1.5 కోటి వేశారు, వాళ్ళ అమ్మాయి అకౌంట్ లో 4 లక్షలు వేశారు. ఇంకోటి అంటున్నారు, మీరు అప్పుడు ఆ కేసే పెట్టి ఉండాల్సింది కదా సార్. ఫ్యాబ్రికేటింగ్ ఎంక్వైరీ చేస్తే అవన్నీ తెలిసినాయండి బయటికి, ఎంక్వైరీలో వచ్చిన విషయాలన్నీ ఇవ్వండి. అవన్నీ బయటకు పెట్టుకోలేరులే సార్, చెప్పలేదు. ఎంక్వైరీలో రావాల్సిన అవసరం దాకా ఎందుకంటే ముందే పెట్టొచ్చు కదా. ఆ 1.5 అసలు ఎందుకు పంపించాడు అకౌంట్ కి? చదువుకున్న వాళ్ళు, ఎంపీగా ఉన్న వాళ్ళు, కొంచెం వైసీపీ నాయకుడిని ఆపనండి, ఆయన మాట్లాడింది కూడా అందరం విన్నాము, ఆయన కూడా ఆయన కూడా ఉంటారులే సార్, అట్లా మాట్లాడండి సార్. ఇక్కడ ఏదైతే బొంబాయిలో ఏదైతే జత్వాని గారు, కాదంబరి జత్వాని గారు కేసు పెడితే కన్సర్న్ పోలీసు వాళ్ళు కూడా తీసుకోలేదు సార్. ఎందుకంటే అక్కడ కూడా జిందాల్ గారు తన ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ని కొనడం అయితే కొనేసినారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, త్రూ కోర్టు ద్వారా వెళ్ళి కంప్లైంట్ పెట్టింది. త్రూ కోర్టు ద్వారా అడ్వకేట్ ని పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేసి అక్కడ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. ఆ కంప్లైంట్ ఇక కోర్టుకు వెళ్ళిపోయింది. కోర్టుకు వెళ్తే సర్వం బుయాద్ అన్నట్టుగా ఇంకెవరు ఏం చేయలేరు, చేతులు ఎత్తేస్తారు. సో మోర్ ఓవర్ ఇక అక్కడ ఏమీ చేయలేక అప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారు, ఇందాక ఒక ఛానల్ ఒక వీడియో విన్నానండి, జిందాల్ గారు మీకు ఎనీ టైం ఏ అవసరమైనా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ ముందు స్టాండ్ అయి ఉంటది అన్నాడు. ఏమయ్యా స్వామి, నీకు అభిమానం ఉంటే నువ్వు స్టాండ్ అవ్వు, పులివెందల ఆస్తులు రాసివు. ఒకవేళ జిందాల్ గారు ఏమన్నా ఒక 10 కంపెనీలు 10 పారిశ్రామిక ఇండస్ట్రీలు ఏమన్నా తీసుకొస్తే అప్పుడు ఆయనకి ఏదైనా అవసరం అయితే చెయ్యి. ఆయన పర్సనల్ విషయాల్లో ఆయన హనీ ట్రాప్ లో పడిందో, లేకపోతే కుక్కల విద్యాసాగర్ గారు హనీ ట్రాప్ లో పడిందో ఆ కేసులు నమోదు చేయకుండా తప్పుడు కేసులు నమోదు చేసి ఇక్కడ ఉండే IPSలతో తప్పులు చేపించి వాళ్ళని పలుమార్లు గౌరవ సీఎం గారు బిజీ షెడ్యూల్లో కూడా కలిసిన ఉదంతాలు వెలుగులోకి వస్తుంటే, వీటన్నిటికంటే మించి అమ్మ ఇంకొక పాయింట్ రేస్ చేసిందండి, కస్టోడియల్ టార్చర్. డికే బసు అని ఒక గైడ్ లైన్స్ ఉండేదండి, కస్టోడియల్ డెత్. గతంలో నేను దిశ ఎన్కౌంటర్ కేసు చేసినప్పుడు కూడా కేవలం డికే బసు గైడ్ లైన్స్ మీద మాత్రమే ఫ్రేమ్ చేసాం. అంటే కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత తదితర ప్రభుత్వానిది అని. మరి ఇక్కడ జైల్లో ఉండేటటువంటి ఏదైతే కాదంబరి జత్వానిని కస్టడీలో ఉండి ఎలా టార్చర్ చేస్తారు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అదేంటి పెన్ కెమెరా, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, ఆయనకి ప్రాణరక్షణ లేదు అంటే సోజ్యం అన్నారే. మరి EMI చెప్తుందిగా పబ్లిక్ గా, నన్ను ఎంత టార్చర్ పెట్టారంటే 6 నెలలు నిద్రలో ఉలిక్కి పడేంత టార్చర్. అదేదో కుక్కలు అఫ్కోర్స్ సార్, చాలా బాధాకరం, కన్నీటి పర్యంతం అవుతున్న ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇంత యాక్టివ్గా పనిచేశారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్నో పోలీస్ స్టేషన్లు ఎన్నో కేసులు నమోదవుతూ ఉంటాయి. ఈ చీటింగ్ కేసెస్ కావచ్చు, హనీ ట్రాప్స్ కావచ్చు, వాట్ ఎవర్. మరి ఆ కేసుల్లో అదే యాక్టివ్గా అంతే విధానంలో IPSలు పనిచేస్తున్నారా, లేకపోతే ఆ కన్సర్న్డ్ SHOలు పనిచేస్తున్నారా ఏంటి?
సార్ ఇందాక మనం దీని సజ్జల మీద గారి పేరు చెప్తే చూపిస్తున్నారా ఆ ఇంట్రెస్ట్? సజ్జల గారి పేరు చెప్తే ఇందాక వైసీపీ వారికి బాధ కలిగింది, కానీ అక్కడ ఉండే హోమ్ మినిస్టర్ల పేరు చెప్పాలి సార్ సర్వసాధారణంగా. అంటే సుచరిత గారి కానీ తానేటి వనిత గాని, కానీ వాళ్ళందరూ రబ్బర్ స్టాంపులే పాపం. హోమ్ గార్డ్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేని హోమ్ మినిస్టర్, సకల శాఖ మంత్రులు సజ్జల గారి డైరెక్షన్ లోనే క్రాంతిరామ్ టాటా గారు, విశాల్ గున్ని గారు పనిచేశారనడానికి ధృవీకరణ. ఆయన ఎన్నిసార్లు క్రాంతిరామ్ టాటా గారిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఆయన అయితే, సలహాదారు నేనైతే కర్నూలు ఎస్పీ కలవలేదు, లేకపోతే కడప ఎస్పీ కలవలేదు. క్రాంతిరామ్ టాటా గారే వారంలో 2-3 సార్లు ఈ కేసు జరుగుతుండగా ఎందుకు కలిశారు? 420 చీటింగ్ అందుకనే అంటే కదా ఒక ఎత్తు. డీజీపీ గారు కలవమని చెప్పారు ఇప్పుడు వీళ్ళని 16 మందిని. సార్ 498 కేసులో కుటుంబం మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తారు సార్. ఆ ఒక్క కేసు తప్ప ఇంకే కేసులో కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకూడదు సార్. అలాంటిది ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెంట్ డాక్యుమెంట్స్, లేకపోతే మీరు 420 చేశారా, వాట్ ఎవర్ ఇట్ మే బి సెక్షన్ సార్. దాంట్లో అసలు నావీ రిటైర్డ్ ఆఫీసర్ ని, ఒక బ్యాంక్ మేనేజర్ లో రిటైర్డ్ అవని, ఒక పెద్దవాళ్ళని 42 రోజులు పై చిలుకు అంటే సుమారుగా లోపలుండే ముద్దాయికి ఒక హక్కు ఉంటుందండి, బెయిల్ అతని హక్కు. ఆవిడ చాలా వెల్ ఎడ్యుకేటెడ్, కాస్త డబ్బున్న ఆవిడే కాబట్టి అడ్వకేట్ పెట్టుకుని ఉండేవారు. కానీ ఆవిడకి అడ్వకేట్ అవకాశానికి కూడా ఇవ్వకుండా కస్టడీలో టార్చర్ పెట్టి బొంబాయిలో డిసెంబర్ లో పెట్టిన ప్రైవేట్ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే గానీ ఆమెని బయటకు వదలని పరిస్థితి. కనీసం జగ్గైపేట పోలీస్ స్టేషన్ కూడా తీసుకురాకుండా, ఇంట్రాగేషన్ చేయకుండా కడప VTPS లో అజ్ఞాతంలో పెట్టి టార్చర్ పెట్టడం, కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేయడం, బెయిల్ అనే తన అధికారాన్ని కోల్పోవడం, కస్టడీలో టార్చర్ పెట్టడం, IASలు స్వయంగా IPSలు స్వయంగా వెళ్ళి బాంబే స్టార్ హోటల్లో దిగడం, ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం వెళ్తుంది సార్. పోలీసు వారు తప్పు చేశారనేది ఒక ఎత్తు అయితే, ఎవరు చెప్తే చేస్తారు? ఏం అవసరం విశాల్ గున్ని గారికి ఆవిడ మీద నెక్స్ట్ వస్తాను నేను. ఓకే మేడం. గౌతమ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. బాగానే ఉంది సార్. రైట్, వినిపిస్తుంది సార్. సో గౌతమ్ గారు, గత 3-4 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం కాదంబరి జత్వాని ఏ విధంగా తనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కథనాలు వస్తూనే ఉన్నాయి. తను కూడా ప్రత్యక్షంగా 2-3 ఛానల్స్లో జూమ్లో అటెండ్ అయ్యి చెప్పారు. సో సాక్షాత్తు బాధితురాలే చెప్పిన తర్వాత కూడా ఇంకా మనం ఏం చెప్తాం? ఆవిడే కదా స్వయంగా అనుభవించింది ఆ బాధల్ని. సో ఎక్కడ జరిగింది తప్పు? అంటే ఆ పరిపాలన చేసిన ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళు చేశారా, లేదా వాళ్ళు ఇచ్చిన అవకాశాలు ఏదైతే IPS అధికారులకి వాళ్ళు ఉపయోగించుకున్నారా, లేదు ఇదంతా కూడా ఒక నెక్సెస్, ఒకరికి సంబంధించిన ఒకరి వ్యవహారం ఇంటర్నల్గా జరిగి అండర్స్టాండింగ్తో చేశారా ఏంటండి సార్? ఇది యాక్చువల్గా చెప్పాలంటే తిలా పాపం తలా పెళ్ళికడు అన్నట్టు, ఇందులో తప్పు చేయింది ఎవరు, తప్పు చేసింది ఎవరు అని చెప్పడానికి ఏం లేదండి. ప్రతి ఒక్కళ్ళు చేసింది తప్పే. ఎవరెవరు ఏమేం తప్పు చేశారు అనేది ఇప్పుడు లెక్క పెట్టుకోవటం తప్ప, రాజకీయ పరంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు, అధికారుల పరంగా వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. అసలు ఈ చట్టంలో ఉన్న లొసుగుల్ని కానీ లేకపోతే వెసులుబాటుని కానీ వాడుకొని అసలు పాపం చేసింది ఆ బొంబాయిలో కూర్చున్నాడు, ఆయన చేయాల్సింది చేశాడు. ఇవన్నీ తిరిగి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తగులుకోవటం ఇది అసలు దరిద్రం అనేది. ఇలాంటివి ఏదైనా ఒకటి బయటపడింది, ఇప్పుడు గంజాయి బయటపడింది అని అంటే మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూపిస్తాయి. డ్రగ్స్ ఓ పెద్ద కంటైనర్ విశాఖపట్నం వచ్చి చేరుతుంది. అది దాని గురించి ఇంటర్పోల్ ఏజెన్సీలే మన CBI లాంటి వాళ్ళకి సమాచారం అందిస్తాయి. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో ఎక్కువ మాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూపిస్తున్నాయి. చూడండి, ఇక్కడున్న అధికారులు కూడా ఈ విశాల్ గున్ని కావచ్చు, మరి ఇతర అధికారులు కావచ్చు, వేరే వాళ్ళ దాని గురించి అయితే మనకెందుకు అనవసరం, కానీ ఈ విశాల్ గున్ని చేసే ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఆ యూట్యూబ్ ఛానల్స్ లో ఈయన అందంగా డ్రెస్ చేసుకున్న ఈ అతని బాడీని మొత్తం చూపించుకుంటూ సింగం సినిమాలో సూర్య ఉంటాడు కదా, సూర్య ఎలివేషన్. అదే అసలు సూర్య బదులు ఈయన్ని పెట్టాల్సిందేమో సింగం సినిమాలో.
వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఎందుకున్నారండి? ప్రజలను కాపాడటానుకున్నారా? యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అందులో అందంగా నడుచుకుంటూ, ఇటు చూసుకుంటూ అటు చూసుకుంటూ తిరిగి రావటానుకున్నారా? వీళ్ళు ఐపీఎస్ చదివి వచ్చారా, లేకపోతే డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అయ్యి సినిమాల్లో లాగా డ్రెస్ వేసుకున్నారా? అర్థం కాని పరిస్థితుల్లో కూర్చొని వాళ్ళకి అది చేసేసాడు విశాల్ గున్ని, వీళ్ళకి ఇది చేసేసాడు విశాల్ గున్ని, 5 నిమిషాల్లో మొత్తం అందరినీ రఫాడించేశాడు విశాల్ గున్ని. అసలు ఏం చేశారు విజయవాడలో అనేది చిట్టా నా దగ్గర ఉంది. ఆయన ఏం చేశాడు అనేది ఈ దిక్కుమాలిన వ్యవహారాన్ని ఎవడు బయటకు చెప్పడు, చూపించలేదు. తీరా చూపించే మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒకటి చూపిస్తే వాడిని నడ్డి విరగొట్టడానికి వస్తుంటారు. చూడండి వరుస పెట్టి అన్ని. ఎక్కడ రఘురామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు నాడే టార్గెట్ చేసి అక్కడి నుంచి ఎత్తకొచ్చి అర్ధరాత్రి స్టేషన్ లో పెట్టి చితక్ కొట్టిన దాని దగ్గరలో ఉన్న పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి తీసుకుంటే, నిన్న మొన్న బయటపడిన ఈ విశాల్ గున్నీది ఇంకా పడాల్సినవి ఎన్నో, 1, 2 అన్నట్టుగా లేదు. రోజు రోజుకి భయం వేసిపోతుంది సార్. ఒకదాన్ని మించింది ఒకటి, అంతకు మించి అన్నట్టుగా ఉంది. ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి అన్నట్టుంది. ఇది యాక్చువల్ గా ఈ వ్యవహారం మొత్తం మనం చూసామనంటే, దీన్ని ఇంతకు ముందు ఇక్కడ హైదరాబాద్ లో ఏది ఈ టైంలో కాదు, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చదువుకుంటున్న రోజుల్లో అప్పుడు చిన్న సెటిల్మెంట్ చేసే రౌడీలు ఉండేవాళ్ళండి. ఎవరెవరి మధ్య జరిగిన సెటిల్మెంట్లు చేయటానికి కొంతమంది రౌడీలు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి బెదిరించి తీసుకొని రావటమో, లేకపోతే కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేయటమో, వచ్చేసి ఆ మ్యాటర్ ను ఒక పైసలు చేసేస్తారు, దాన్ని అక్కడ సెటిల్ చేసేస్తారు. సెటిల్మెంట్ దందా అంటారు దాన్ని. అలాంటి సెటిల్మెంట్ దందాలు చేద్దామని ఏమన్నా బోర్డు పెట్టుకున్నారండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ రాజకీయంగా ఉన్న నాయకులు కానీ, ఈ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కానీ ఎక్కడో ఉన్న దాన్ని ఇక్కడ దాకా. రాజకీయ నాయకులు సెటిల్మెంట్లు చేయడం అనేది సహజమే, కానీ పోలీస్ అధికారులు చేయడం అనేది కొత్త. వేసిన స్కెచ్ ఉందో చూడండి. ఇంతకు ముందు రాజకీయ నాయకులు మరి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవటానికి ఎట్లాగే ఇది ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ కోసం డబ్బులు తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు చూడండి. దానికి దీనికి వేరే పోలికలు వేరే రకంగా ఏం కనిపించట్లేదు కదా. అవును, ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్న యంత్రాంగాన్ని, వాళ్లకున్న మంత్రాంగాన్ని మొత్తాన్ని వాడి చేసుకున్న దానిలాగా కనిపిస్తా ఉంది. ఇందులో ఇంక్లూడ్ ఎవరై ఉన్నారు, దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది అవన్నీ వాళ్ళు. ఇప్పుడు ఆ కేసు పెట్టిన ఆయనకి ఆవిడకి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఎలాగా ఎవరికన్నా చెప్తాం చూడండి. ఏమన్నా చెప్పగలమా? ఇది వాళ్ళు చెప్పిన కట్టు కథ నిజమే అని ఏమన్నా చెప్పగలిగే రకంగా కనిపిస్తా ఉందా బయట కనిపించేది? ఎలాగా వీళ్ళకి వాళ్ళకి ఫ్రెండ్షిప్ సంబంధం, ఆయన మోసం చేయటం ఎలా జరిగి ఉంటుందో అలా జరిగే అవసరాలు అన్ని అకౌంట్స్ లో డబ్బులు ఎందుకు వేయించుకుంది సార్ ఆవిడ? వాళ్ళు ఎందుకు వేశారు సార్? సంబంధం ఉంది కాబట్టే వేశారు. వాళ్ళ గుట్టు బయటపడిద్దనే కదా వేసింది. ఏ గుట్టు సార్? పడకూడదనే కదా. ఇప్పుడు ఆ గుట్టే నేను చెప్తాను. హనీ ట్రాప్ వస్తా రమేష్ గారు వస్తా, ఒక్క నిమిషం వస్తా. దీని గురించి ఇంకా లోతుగా మాట్లాడదాం. నెక్స్ట్ రౌండ్ లో నేను అన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆయన సోదరుడు నా పేరేదో నాకు తెలియదు కానీ ఎందుకు వేసారండి అని అమాయకంగానే ఉండే స్టేటస్ లో ఉన్నారండి. ఇప్పుడు ప్రసాద్ గారు, మీ అకౌంట్ లోకి నేను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఏ రకంగానైనా సరే మీ అకౌంట్ నెంబర్ తెలుసుకుని మీకు నేను డబ్బులు మీ అకౌంట్ లో నేను వేయలేనా? ఏంటి 5-6 సార్లు అండి? అసలు అక్కడ ఉన్న ముంబై అమ్మాయితో సార్ 15 సార్లు నేను తీస్తా, బయటకు తీస్తా, అన్ని వస్తాయి. రమేష్ గారు ఆయనకి పని ఏంటి, ఏపీ పోలీసులకు పని ఏంటి, అన్ని వస్తాయి. రజనీ గారు చెప్పండి గౌతమ్ గారు. రోజున వేయలేమా? 15 సార్లు కాదు, 200 సార్లు వేయొచ్చు. మ్యానిపులేషన్ చేసి ముంబైలో ఉన్న డాక్టర్ గారికి డబ్బులు వేయాల్సిన పనేముంది సార్? అదే ఎందుకో చెప్తా రమేష్ గారు, ఒక్క నిమిషం కంగారే లేదు.
ఒక్క నిమిషం చెప్తున్నారు కాబట్టి గౌతమ్ గారు. జెండాలంటే ఎవరో అందరికీ తెలుసు కాబట్టి, అవునవును. ఆయన దగ్గర ఉన్న కోటాను కోట్ల డబ్బుల రూపాయలు మనకి తెలుసు కాబట్టి, ఆయనకి మనకి ఉన్న సంబంధాలు కూడా తెలుసు కాబట్టి, ఆయన ఇరుక్కున్న ఏదైనా ఒక ఎక్స్ట్రా మార్టల్ అఫైర్స్ లో అంటే అసాంఘికమైన అక్రమ సంబంధాల విషయంలో మనం హెల్ప్ చేయదలుచుకున్నాం కాబట్టి వేయొచ్చు. ఎందుకు వేయకూడదు? ఎవరు చెప్పారు వేయకూడదని? మరి అదే చెప్పేది. ఇప్పుడు చేస్తారు. ఈ కాదంబరి జత్వానీ గారు సెటిల్మెంట్ దందా చేసే వాళ్ళందరూ అలాగనే చేసేది. కాదంబరి జత్వానీ గారు ఏం చేయలేరు. నాకు ఎటువంటి ఇది లేదు నేను అని చెప్పి చెప్తున్నారు కదా ఆవిడ. ఆవిడకున్న ఎక్స్ట్రా ఒక్క నిమిషం మ్యారిటల్ సార్, అఫైర్స్ గురించి వాటి ఒక్క గురించి నిమిషం ఆవిడ దయచేసి చెప్పలేదు ఎదురాగండి. కదా. గౌతమ్ గారు, రమేష్ గారు, ఒక్క ఎక్స్ట్రా నిమిషం ఇల్లీగల్ ఎదురాగండి. అఫైర్స్ ఒక్క నిమిషం ఎదురాగండి. ఒక్క నిమిషం ప్లీజ్. మాణిక్యాలరావు గారు, సరే ఇప్పుడు ఏది ఏమైనా జరిగింది ఘోరం. ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అంటే ఇంటరాగేషన్, కస్టోడియల్ టార్చర్ అని చెప్పేసి, అది కూడా అన్ని రోజుల పాటు ఏ రోజు కూడా పగల వెళ్ళలేదంటండి. సాయంత్రం మాత్రమే ఇంటరాగేషన్ చేశారంట. మరి ఆ సాయంత్రం చేసే ఇంటరాగేషన్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి బాధాకరమైన విషయం, క్షమించాలి మహిళలు, ఏంటి అంటే మహిళలు కొంచెం మంత్లీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం సమయంలో కూడా ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా టార్చర్ పెట్టిన ఘనత ఇక అంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో ఇంత దరిద్రమైన దారుణమైన ఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు మాణిక్యాలరావు గారు, మీ మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో? ఐపీఎస్ అధికారి కాదు కదా, హోంగార్డ్ కాదు కదా, ఎవరైనా సరే, పోనీ అధికార పార్టీకి సంబంధించిన ఎంత కీలక నేతలైనా అట్లాంటి ఆదేశాలు ఇవ్వడానికైనా ఆ ఆదేశాలను ఆచరించడానికైనా కానీ ప్రతి ఒక్కరికి గుండెల్లో దడపుట్టాలి. ఆ ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఏం చేయబోతున్నారు? ప్రసాద్ గారు, మీరు లాస్ట్ లో అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెబుతా. ఈరోజు నేను ఆదాయంలో ఇప్పుడే రావటం, వైసీపీకి సంబంధించినటువంటి రమేష్ గారికి మీరు కితాబ్ ఇచ్చారు. చాలా బాగా చక్కగా మాట్లాడతారు, అన్యాయాన్ని అన్యాయంగా. జగన్మోహన్ రెడ్డి పార్టీలో పనిచేస్తూ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బాటలో వెళ్తాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా కూడా ఆయన తప్పు అని అంటాడు అని చెప్పేసి మీరు కితాబ్ ఇవ్వటం నాకు ఆశ్చర్యం వేసింది. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీరు కితాబ్ ఇచ్చారు. నేను మాట్లాడలేదు, నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇక్కడ ఎవరు మాట్లాడినా నేను మాట్లాడాను. అది మీరు కితాబ్ ఇవ్వటం నాకు ఆశ్చర్యాన్ని గుర్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల తప్పులు చేశారు. సొంత కుటుంబం దగ్గర నుంచి దళితుల దాకా, సొంత కుటుంబం దగ్గర నుంచి ముస్లింస్ దాకా, సొంత కుటుంబం దగ్గర నుంచి బీసీల దాకా కొన్ని వందల తప్పులు వాళ్ళ నేరస్తులు కాపాడుకోవడానికి చేశాడు. అవన్నీ కొన్ని చిట్టాలు ఉన్నాయి, అవి సమయం కాదు. నేనేమంటానంటే ఎవరు సాక్ష్యాలు ఏమైనా ఉండేది, ఇది జిందాల్తోటి ఆయన దిగిన ఫోటో. జిందాల్ ఆయన సరే, ఇది కూడా పరిశ్రమ ఏదో వేల మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు కదా ఈ కేసు. ఎప్పుడు చెక్ చేసుకోండి ఎప్పుడు కలిసాడు అనేది. నేను డేట్ చెప్తా, ఆ డేట్ చెక్ చేసుకోండి. డిసెంబర్ 16వ తారీఖు 2023లో ఆయన కలిశాడు, కేసు పెట్టింది. 23 జిందాలు 29వ తారీఖు, డిసెంబర్ 29వ తారీఖు వచ్చి జగన్మోహన్ రెడ్డి కలిశాడా లేదా మీరు నాకు చెప్పండి. తర్వాత ఫిబ్రవరి 24, 2న ఆమె పైన ఎఫ్ఐఆర్, నేను ఇందాక చెప్పా, ఉదయం 6 గంటలప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ టైంలో కట్టాల్సిన పని ఏంటి? 2024 ఫిబ్రవరి 15న జిందాల్ వచ్చి మళ్ళీ జగన్ కలిశాడు. తర్వాత నెల రోజు 47 రోజుల ముందు ఎందుకు కలిశాడు చెప్పండి? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉండొచ్చు, ఇంకొకరు కలిసి ఉండొచ్చు. మీరు చెప్పారు కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వాడు మా పార్టీకి సంబంధం లేదు, అనంతబాబు మీ పార్టీతో సంబంధం లేదన్న తర్వాత కూడా ఇప్పుడు ఏ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు? ప్రసాద్ గారు ఈయన కుక్కల విద్యాసాగర్ వైసీపీకి సంబంధించినటువంటి మనిషి. ఆయన కలిసి తిరిగాడు, వాళ్ళని ఆయన పోటీ చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఐపీఎస్ లు మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుకొని ఉండొచ్చు అని చెప్పేసి ఈయన మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ లో
IPS లు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ ప్రభుత్వం టైంలోనే ప్రభుత్వం చెప్తే అంటారు, కానీ ప్రభుత్వం పరంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేసేయడానికి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇచ్చినప్పుడు, చెప్పులు ఇచ్చినప్పుడు శవాన్ ఏం మాట్లాడాడు? ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తారండి, రాళ్ళు ఇచ్చినట్టు కూడా ఒక నిరసన అండి అని మాట్లాడాడు. శవాన్ ఎవరు చెబితే చేశాడు? వాళ్ళకి వాళ్ళే రేపు చేసుకున్నారు, రేపు గురయ్యేటట్టు ఆ అమ్మాయి అక్కడ రైల్వే స్టేషన్ లో, రేపల్ల రైల్వే స్టేషన్ లో ఉంది అని చెప్పేసి వనిత మాట్లాడింది. ఎవరు చెబితే మాట్లాడింది? వనిత ఎవరు చెబితే మాట్లాడింది? చెప్పేసి ఎవరు మాట్లాడారు? జగన్ చెబితే మాట్లాడతాం కదా. ఓకే, మీరు అన్నారు IPS వెళ్ళలేదు అని చెప్పేసి, వెళ్ళి ఉండకపోవచ్చు, లేకపోతే తప్పుడు ప్రచారం జరుగుతుంది అనొచ్చు. మీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళే కదా, ఆఫీసర్లు ఎక్కడికి పోలేదు కదా. మీ ఆఫీసర్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ 3 రోజుల నుంచి ఇదిగో పలానా SI వెళ్ళాడు, SVP వెళ్ళలేదు, ఉద్యోగస్తులన్నీ అలా వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి అధికారం వెంటనే వచ్చేసాళ్ళు. ఇది కానీ ఢిల్లీ వెళ్ళి పెట్టొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టేయచ్చు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, నేను మాట్లాడేటప్పుడు అటు రావద్దు. రాజేంద్రనాథ్ రెడ్డి DCP ప్రెస్ మీట్లు పెట్టాడు, ఆయన ఉద్యోగస్తుడు కదా. శవాన్కు ప్రెస్ మీట్లు పెట్టాడు, ఆయన ఉద్యోగస్తుడు కదా. కొండవాళ్ళ సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాడు, ఆయన ఉద్యోగస్తుడు కదా. అధికారులు గవర్నమెంట్ లో ఏంటంటే అధికారులు ఎప్పుడైనా అధికారులే. రమేష్ గారు ఆయన మాట్లాడేవాడు. మీ టర్న్ మీకు ఇస్తాను, నేను టైం ఇస్తాను. రమేష్ గారు ప్లీజ్. కాదు సార్, మీరు చాలా హుందాగా ఉంటారని చెప్పేసి నేను సర్టిఫై చేశాను. తీరా చూస్తే ఆయన నన్ను అంటున్నారు. ఒక నిమిషం మీరు ఆగండి సార్. రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పౌరుడే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ పౌరుడే, లేకపోతే వీళ్ళందరూ ఆఫీసర్లుగా చేసినటువంటి వాళ్ళే. ఇంత జరుగుతుంది. ఆ అమ్మాయి నిన్న ఛానల్స్ అన్నింటి దగ్గరకు వచ్చేసి ఏడుస్తూ చెప్తా ఉంది, ఒక ఆడపిల్ల నీకు నాకు అందరు కొట్టారు, మీరు ఒక మనిషిని చంపాలనుకుంటే ఎక్కడ చంపారు? సుధాకర్ ఏం చేశాడు? డాక్టర్ సుధాకర్ మార్క్స్ అడిగాడు, ఆయన ఏం చేశాడు? రోడ్డు మీద టెర్రరిస్ట్ లాగా కాలు చేతులిచ్చి రోడ్డు మీద పడేశారు. కాలే తర్వాతది కాలే తారు రోడ్డు మీద పండ పెట్టారు. ఆ తర్వాత పిచ్చా కొట్లో పెట్టారు, పిచ్చోడికి ఇచ్చే మందులు ఇచ్చారు. మీరు చంపలేదా? ఈ అమ్మాయి ఈ రోజు ఆ అమ్మాయిని అది ట్రాప్ చేస్తుంది, ఇంకొకరు చేస్తుంది. మరి అట్లా చేస్తే కేసులు పెట్టకూడదంటే వాళ్ళంటే వాళ్ళ పరువు పోయిందట. అమ్మాయి దగ్గరికి వెళ్ళిన వాడికి పరువు ఉందా? ఒకవేళ కుక్కల విద్యాసాగర్ అనేవాడు అమ్మాయితో సంబంధం ఉంది అనుకుందాం, వచ్చేపు తిరుగుతున్నాడు అనుకుందాం, మరి ఆ అమ్మాయికే ఉండాలా సిగ్గు? ఈడు కొండకూడదా? ఈడేస్తే తప్పు కదా, ఇతను డబ్బులు వేస్తే తప్పు కదా, అమ్మాయి డబ్బులు తీసుకోవటం తప్పు అనుకుందాం, ఈ అమ్మాయి వీడు డబ్బులు వేస్తే తప్పు కదా. ఏం మాట్లాడతారండి? ఈ రోజైనా నిజాయితీగా మాట్లాడుతూ అనంతబాబుని మీ పార్టీ వాడు కదా, మీరు ఒక్కలో ఒకటే నేనండి. అనంతబాబు ఈ రోజు కూడా మీ పార్టీ వాడే. ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి? లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే MLC ఎట్లా కొనసాగుతా ఉంది? ఈ రోజు చాలా దారుణాలు చేశారండి. నిజంగానే ఆ అమ్మాయి హెడ్ ట్రాప్ అయితే ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళు చెప్పినట్టు, రమేష్ గారు చెప్పినట్టు ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని చోట్ల అరెస్ట్ అయింది, ఇన్ని డబ్బులు తీసుకుంది, ఇన్ని చోట్ల రికవరీ చేసాం, కాబట్టి ఆ అమ్మాయిని ఇదిగో ఫలానా తారీఖు నాడు మేము తీసుకొచ్చాం అని చెప్పేసి మీరేమన్నా ప్రెస్ ముందు రిలీజ్ చేశారా? అమ్మాయి ప్రెస్ ముందు పెట్టారా? ఎక్కడైనా పిలిపించారా? కేసు పెట్టిన విషయం ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా తెలుసా? ఇంత పెద్ద కేసు మీరు విమానాలు వేసుకోలేదు. ఓకే, ఎవరో తప్పు చెబుతున్నారు అనుకోరు. ఇప్పుడు అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయి చెప్పడానికి మీరేం చెప్తారు? ఇంతకాలం అమ్మాయి రావటానికి లేదు, ఆమె రావటానికి లేదు అంటే ఆమె ఎందుకు రాలేదని మీరు మాట్లాడొచ్చు. మీ నోటికి హద్దు పడుతున్నది. స్వయాన RR చెప్పాడు, నేను ఎంపీని, నా కాన్స్టిట్యున్సీలోకి వెళ్తానికి నేను వెళ్తే చంపేస్తామంటున్నారు అని స్వయాన ఆయన చెప్పాడు. కైలకి ఆయన వస్తా ఉంటే మధ్య నుంచి పారిపోయే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఏం చేశారు? మీరు పరిపాలన చేశారా? IPS మొత్తాన్ని కూడా మీ బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళది కూడా తప్పే, నేను వాళ్ళు తప్పనగా కాదు అని అంటలేదు. వాళ్ళైనా నిజాయితీగా నిలబడ్డారా? మేము అట్లా చెయ్యం, తప్పులు చేయమని ఏ రోజైనా మాట్లాడారా? వరుసన ఎక్కడైనా దాడి జరిగితే, పోలీసుల మీద దాడి జరిగినా కూడా పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి CSPలు మొన్నటి వరకు ఎంతమంది సస్పెండ్ అయ్యారు ఈ రోజు? అంతకుముందు ఎప్పుడైనా అయ్యారా? ఎందుకు? మీరు పరిపాలన చేయాలనుకున్నప్పుడు వాళ్ళని మీకు అనుకూలంగా ఎందుకు మార్చుకోవాలి?
సో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇలాంటి పునరావృతం కాకూడదు భవిష్యత్తులో. సో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు మాణిక్యాలరావు గారు? ఖచ్చితంగా ఈ రోజు ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాం. ఆ అమ్మాయి చెప్పేటువంటి వాంగ్మూలం మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తాం. దానిలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఎవరి కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎవరు చేసినా క్షమించే పరిస్థితే లేదు. ఇప్పటికే మీరు చూస్తా ఉన్నారు, చాలా పెద్ద పెద్దవాళ్ళు మొత్తాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం, వాళ్ళలాగా కక్ష పూర్తి కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కానీ కక్ష పూర్తిగా వ్యవహరించదు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళు మమ్మల్ని ట్రాప్ చేయాలని చూస్తా ఉన్నారు. ఏమని? మేమంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇవన్నీ కూడా చేస్తున్నామంట. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 చొప్పున సంవత్సరానికి 250 చొప్పున వేసుకుంటూ వచ్చారు. మేము 10 రోజులు తిరగడానికే 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాం. తీసుకొని ఈజీ చేసాం. మీరు మూలబెట్టిన అమరావతిని ఇప్పుడు నిర్మాణంలోకి తీసుకొచ్చాం, నిధులు తీసుకొస్తా ఉన్నాం. వీటి పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయవాకండి. చట్టం వాటి పని చేసుకుంటుంది. మేము అభివృద్ధి వైపు ఉంటాం. ఈ అమ్మాయి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఐపీఎస్ ఉన్నా ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. చట్టం తన పని చేసుకుంటుంది. రైట్ సార్. రమేష్ గారు, ఇప్పుడు చెప్పండి, యాక్చువల్గా ఏంటి అంటే, మనం సాధారణంగా ఎవరినైనా సరే అదుపులోకి తీసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఒక మహిళ ఉన్నప్పుడు మహిళా కానిస్టేబుల్ ఉండాలి. అసలు మనం స్టేషన్లో ఉంచకూడదు యాక్చువల్గా. సో వీరు కొన్ని రోజుల పాటు అన్అఫిషియల్గా ఆవిడని కొన్ని చెప్పుకోలేని విధంగా చేశారట. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఏమైనా చెప్పుకోగలుగుతారా లేదా? ఎందుకంటే ఏ మహిళ కూడా కొన్ని చెప్పుకోలేని ఉంటుంది. సో ఒక లేడీ అధికారిని ఎవరినన్నా పంపిస్తే కానీ ఆ అంశాలు తెరపైకి వస్తాయి. ఒకవేళ అదే కనుక జరిగితే, అది జరిగింది ఇదే అని కనుక వాస్తవాలు బయటకు వస్తానండి. ఎందుకంటే మీ ప్రభుత్వం అంటే మీ పార్టీ మీద బీభత్సంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే కర్త కర్మ క్రియ మొత్తం మీరే అనేది మాత్రం సుస్పష్టంగా తెలిసిపోద్ది. ఇక ఎందుకంటే వాళ్ళు అధికారులు ఏ ఒక్కరైనా కానీ తా అన్న తూ అన్న దగ్గాలన్న తొమ్మాలన్న పైనుంచి ఆదేశాలు లేని ఎవరు చేయరు. అంత అత్యుత్సాహంగా చేసేవాళ్ళు అయితే రాష్ట్రంలో ఎన్నో కేసులు ఉన్నాయి, అట్లాంటి ఎన్నో నమోదవుతున్నాయి. కానీ ఇట్లాంటి స్పెసిఫిక్గా కొన్ని కేసెస్ మాత్రమే ఎందుకు జరుగుతూ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి చెప్తున్నట్లుగా అక్కడ అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుంటే అది ఐపీఎస్ ఆఫీసర్లైనా ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి ఎలిగేషన్స్ చేస్తుంది. మీరు కూడా ఈ రోజున ఏసీపీ శ్రావంతి గారిని అధికారినిగా వేశారు. ఆవిడ ముందు చెప్పిన తర్వాత ఆవిడ కూడా వీళ్ళందరినీ పిలిచి విచారణ చేస్తారు. నిజాలు ఏంటనే బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఐపీఎస్లు ఎవరో విశాల్ గున్ని గారు కానీ కాంతిరాణ టాటా గారు కానీ అలా చేస్తుంటే ఖచ్చితంగా తప్పేనండి. ఎందుకంటే పాత్ర కూడా ఉండి ఉంటే వస్తారు. మీరు పెద్దవారు. ఒక్క నిమిషం రమేష్ గారు, మాణిక్యాలరావు గారు ప్లీజ్, మీరు పెద్దవారు. నేను అడుగుతాను సార్, నేను అడుగుతాను. అదే యాక్చువల్గా ఏంటంటే రమేష్ గారు నేనే అడుగుదాం అనుకుంటున్నాను. కాదు నేనే అడుగుదాం అనుకుంటున్నా. మాణిక్యాలరావు గారి మధ్య కాదు ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఏంటంటే ఇప్పుడు విశాల్ గున్ని గారైనా కాంతిరాణ టాటా గారు ఉన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మంచిదే, అంటే ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా ఉపేక్షించేది కాదు కాబట్టి మీరు కూడా ఆహ్వానిస్తున్నారు, అంతే కదా? అలాగే ఒకవేళ రైట్ ఇరిగేషన్స్ కి మీరు ప్రూఫ్స్ చూపించగలిగితే అదేనండి చెప్తున్నా. అదే సార్, విచారణలో ఇదే విశాల్ గున్ని కానీ కాంతిరాణ టాటా కానీ పలానా వ్యక్తి చెప్పారు, ఆయన ఆదేశాల అనుసారమే మేము చేశాము, ఇదిగోండి అదే సార్, ఇదిగోండి మాకు అప్పుడు ఫోన్ కాల్స్, ఇదిగోండి మాకు పెట్టిన మెసేజ్ అని గనక ఆయన చూపించాడు అనుకోండి, అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన అయినా యాక్షన్ తీసుకోవచ్చట. తీసుకుంటే మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాకు చెప్పారు అని చెప్పి ఆ ఐపీఎస్ లో చెబితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చండి. మీరు ఎలా ఆహ్వానిస్తారంటున్నా, మీ నాయకుడు కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పే మనిషే కాదు. ఎందుకంటే
అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు. ఆయన నేచర్ ఏంటో ఇదేంటో అన్ని మేము చూసాం. ఆయనతో మీరు దగ్గరగా చూసారా? దగ్గరగా చూసాను, దగ్గరగా చూశాను. మీకు కావాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను పెడతాను. నేను వేరే ఉద్దేశం కాదండి. అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ మొన్ననే బయటకు వచ్చి మాట్లాడారు. వాళ్ళ నాని గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా మోపిదేవి వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అపారమైన భక్తులు వైఎస్ ఫ్యామిలీకి. ఇది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చింది కాదు, రాజశేఖర రెడ్డి గారిని చూసి వచ్చింది. అటువంటి వారు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది. ఏం లేదు సార్, మీరు దగ్గరగా చూసేవన్నారు, వాళ్ళు దగ్గరగా చూశారు. ఆ దగ్గరగా చూసిన వాళ్ళు ఒకప్పుడు డిఫెండ్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు సడన్గా ఎదుగుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇవాళ మీరు డిఫెండ్ చేస్తున్న వాళ్ళు బహుశా ఇవాళ మీరు డిఫెండ్ చేస్తున్న వాళ్ళు భవిష్యత్తులో మీరు కూడా నేను దగ్గర నుంచి చూసాను జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళే అని చెప్పేసి అనే అవకాశం ఏమైనా ఉందేమో నాకు డౌట్ వస్తుంది. అదే నేను చెబుతున్నా మీకు. ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 4 ఎంపీ రాజ్యసభ సభ్యులు, ఆయనకి ఎంత దగ్గర వ్యక్తులు వాళ్ళని బీజేపీలోకి పంపించడం జరిగింది. అవును, వాళ్ళే తిరిగి అనలేదు కదా చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారేమో. అదే సార్, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు కదా వీళ్ళు. అతి త్వరలో పర్సనల్ గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ప్రసాద్ గారికి అది కూడా పర్సనల్ గా చెప్తాను. చౌదరి గారిని కానీ సీఎం రమేష్ గారిని. ఇప్పుడు నాకు పర్సనల్ గా చెప్పినా చెప్పకపోయినా ఈ ఉపయోగం లేదులే, కానీ ముందు ఏంటంటే ప్రజలకు ఉపయోగకరమైనది కాదు సార్. ప్రజలకి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఈ డిబేట్ ద్వారా. ఏంటి అంటే తప్పు ఎవరు చేసినా, ఎంత స్థాయి నాయకుడైనా సరే, అది మా పార్టీ నాయకుడైనా మేము ఉపేక్షించం అనే భరోసాని ప్రజలకు ఇవ్వగలుగుతారా? అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఉంది. మేము అధికారంలో లేం కాబట్టి ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా అది ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇలాంటివి రాష్ట్రంలో జరగడం అనేది ఎక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో పెద్ద వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుందనే ఇన్సిడెంట్స్ ఆ అమ్మాయి మీద ఉన్నాయి. ఆ అమ్మాయి యొక్క ఇది కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వానికి కాదనట్లేదు సార్. ఆ అమ్మాయి సైడ్ తప్పు ఉంది అనుకుంది, హనీ ట్రాప్ చేసింది అనుకున్నాం. కానీ హనీ ట్రాప్ చేసిన వాళ్ళని ఈ విధంగా టార్చర్ పెట్టి చేయాల్సిన అవసరం లేదండి. దానికి ప్రొసీజర్ ప్రకారం పోవాలా. అన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించేశారు కదా. వాళ్ళని తీసుకొచ్చేయటం కావచ్చు, రాత్రిపూట పెట్టడాలు కావచ్చు, ఆవిడ పెట్టిన టార్చర్ కావచ్చు, చివరికి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు కూడా చెప్పుకోనికపోవడం కావచ్చు. ఎందుకంటే మనందరం కూడా మన తల్లి మన చెల్లి అందరినీ మనం గౌరవించుకుంటాం. ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే చెప్తాను సార్. మధ్యలో నేను మాట్లాడినప్పుడు వద్దులేండి, మళ్ళీ ఆపేరేందుకు మన మధ్యలో మాణిక్యాల గారు పిల్లవాళ్ళే. వదిలేదు ఆ పేరు వదిలేదు మనకి ఇప్పుడు ఈ డిబేట్ లో. ఎంతమందిని అయిపోస్తామని చెప్పింది ఆయన తెచ్చారా వీళ్ళు? ఎవరండి? అమ్మో, వాళ్ళతో మనం పెట్టుకోలేము సార్, మన వల్ల కాదులే. కానీ చాలా హుందాగా ఉండేదండి. రమేష్ గారు చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. అదే సార్, నేను ఆ అమ్మాయి మీద కూడా బోల్డెన్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఎలిగేషన్స్ అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి నిజంగా వీళ్ళు అదే పరిస్థితిలో కనుక ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు అనేది ప్రూవ్ అయితే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, ఎక్కడ ఆగదు. అండ్ ఆల్సో ఈ రోజున 16 మంది ఐపీఎస్లు వైఎస్ఆర్సీపీకి ఏదో ఖచ్చితంగా నాయకులు ఏం చెప్తే చేశారని వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశంతో ఉన్నారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూశాను, ఆయన అట్లాంటి వ్యక్తి కాదు అని అన్నారు. ఓకే ఫైన్, బాగుంది. అంటే నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడలేదండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్లాంటి వాళ్ళు, మరి మీరు దగ్గరగా చూసారా? నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవడం చాలా తక్కువ అండి. ఎందుకంటే మాకు వైవి సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్. సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అపాయింట్మెంట్స్ తీసుకున్నా. రమేష్ గారు డౌట్ ఉందంట మాణిక్యాలరావు గారికి. చెప్పండి. ఇలా మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకోండి సార్, ప్రసాద్ గారు. అందుకే షర్మిల గారు బాగా దగ్గరగా చూసుంటారా జగన్మోహన్ రెడ్డి మీరు బాగా దగ్గరగా చూసుంటారా? ఏది సార్? షర్మిల గారు బాగా దగ్గరగా చూసిందా జగన్మోహన్ రెడ్డిని మీరు బాగా దగ్గరగా చూసుంటారా? షర్మిల గారు బాగా ఆవిడ సొంత చెల్లండి. చెబుతుంది కదా ఆయన గురించి. అవును సార్, ఇప్పుడు ఆవిడ ఆస్తులు ఇవ్వలేదని
లేకపోతే ఇంకో పార్టీ విషయాలు ఆస్తులు వద్దండి, గురించి నా ప్రశ్నకి జవాబు అయితే ఆస్తులు ఇవ్వని మాట వాస్తవేనా? నేను కాదండి, ఆస్తులు ఇవ్వని మాట మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. కాదు సార్, ఆస్తులు ఇవ్వని మాట వాస్తవేనా? షర్మిల బాగా దగ్గరగా చూస్తే మీరు బాగా దగ్గరగా చూసారా? అని చెప్పి చెప్పిన వ్యక్తి రాజకీయ అవసరాల కోసం పోయింది. సరే మనం సార్, ఏం చేయగలం? సో సార్ ఒక నిమిషం, సజ్జల ఆవిడ రామకృష్ణారెడ్డి చెప్పే గారి అబద్ధాల గురించి కన్నా అయితే వేరే అబద్ధాలు ఏమీ కాదు లేవండి. కాదు రమేష్ గారు, తెలంగాణ నా మెట్టినిల్లు, నా చావైనా బ్రతికైనా ఇక్కడే బాగా రాజకీయం ఎవరు చేస్తే చూశారు? చచ్చిపోతానన్న వ్యక్తి. అవన్నీ మన నార్మలే సార్, అవి ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన వచ్చింది. ఆవిడ మాటలు వ్యాఖ్యలు. మీరు చెప్తారండి సార్. ఇప్పుడు ఇదే తెలంగాణలో మీరు పార్టీ పెట్టారుగా, మీరు పోటీ చేశారుగా, మీకు సీట్లు వచ్చినాయిగా, తర్వాత మీరు మూసారుగా, ఇక అవన్నీ ఎందుకులే కానీ ఒక నిమిషం, మేము సజ్జల ఉమ్మడి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసామండి. తెలంగాణ అవునవును. విడిపోయిన తర్వాత మేము పోటీ చేయాల. ప్రసాద్ గారు, నోట్ దిస్ పాయింట్. ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరిగినాయి. ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి ఆవిడ అవును. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే మెట్టాను, ఇక్కడే చచ్చిపోతాను, మీరు ఇది అన్ని కాదండి, అది కాదు అసలు. మరీ అంత డీప్ వద్దు. గురించి బాగా తెలుసా, మీకు బాగా తెలుసా? కాదు కాదు, ఒక్క నిమిషం. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీకు అంత అనుబంధం లేదు, మీకు అంత ఇది లేదు, ఆయన గురించి తెలియదు అయితే అంతేనా? అంత క్లోజ్నెస్ లేదు. కానీ ఏంటంటే ఆయన మా పార్టీ నాయకుడు, ఆయన ఆజ్ఞలు ఇచ్చారు అని చెప్పి మీరు చెబుతున్నారు. దాన్ని కనుక కాంతిరాణ టాటా గారు, విశాల్ గున్ని గారు మాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు ఇలా చేయమని చెప్పి ఆయన చెబితే ఖచ్చితంగా ఆయన కూడా శిక్షార్హులే. రైట్, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు రజనీ అలాగ ఎప్పుడు చేయరు. అసలు జగన్మోహన్ రెడ్డి అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో భరోసా ఇస్తున్నారు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిలో అంత కాన్ఫిడెంట్ గా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే మీకున్న అనుభవం రీత్యా. నేచర్ గురించి అదే 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 సార్, మీరు జెన్యున్ గానే చెప్పారు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కొంచెం వాళ్ళతో దగ్గరగా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. సుబ్బారెడ్డి గారితో బాగా పరిచయం ఉంది. విజయసాయి రెడ్డి గారితో బాగా పరిచయం ఉంది. అదే అదే సార్, నేను అంటుంది కూడా అదే, అందుకు మించి ఏం లేదు. రజనీ గారు, ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులు ఏదైతే ఒక విధంగా చెప్పాలంటే నిబంధనలు ఉల్లంఘించినట్టే సరే, అది చిన్నదైనా పెద్దదైనా సస్పెండ్లతోనే ఆపేస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా సరే పెద్ద చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటారు వీళ్ళపైన, ఒకవేళ నిజంగా రుజువు అయితే? అమ్మాయి రేస్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది కస్టోడియల్ టార్చర్స్. తర్వాత ఏదైతే కస్టోడియల్ టార్చర్ అంటే బహుశా మీకు తెలిసి ఉండాలి ఏంటంటే, చాలా మంది స్టేషన్ లో మగవాళ్ళని కూడా అండర్వేర్ తో కూర్చోబెట్టే దృశ్యాలు, నగ్నంగా కూర్చోబెట్టి కర్రలతో కొట్టే దృశ్యాలు, 3rd డిగ్రీలు, ఇవన్నీ మనం స్టేషన్ లో చూస్తాం. అయ్యా స్టేషన్ లో చూస్తాం, కానీ జైల్లో చూడలేము, చూడకూడదు కూడా. జైల్లో అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి. భోజనం పెట్టడం, వాళ్ళ బట్టలు ఉతుక్కోవడం, వాళ్ళు స్నానం చేయడం, వీటన్నిటికీ విరుద్ధంగా జైల్లో ఆ అమ్మాయిని పెట్టిన టార్చర్ వర్ణనాతీతం. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చాక అక్కడ కొన్ని చెప్తారు. ఎందుకంటే అక్కడేం పెడతారు అంటే, ఇక్కడ మగవాళ్ళని ఎలా చూసారో అక్కడ కూడా ఆమెని నగ్నంగా, ఏదైతే జైల్లో ఉండే లేడీ కానిస్టేబుల్ వీడియోలో ఎవరెవరికి చూపించిందో, ఎవరెవరు ఫోన్ ఉందో అవన్నీ కూడా ఆవిడ ఎన్నో విషయాలు బయటకు తీసుకొచ్చిద్దండి. ఆవిడ మాట్లాడే ప్రతి మాటలో నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారనే దానికంటే కస్టడీలో టార్చర్ చేశారు, కస్టడీలో టార్చర్ చెప్పారనే పదం వాడుతూ కన్నీటి పర్యంతం అవుతుంటే, కొట్టిందా, ఒంటి మీద వాతలు ఉంటాయి లేవు, ఇంకేం చేసి ఉంటది అంటూ నేను బ్యాక్గ్రౌండ్ కేసు మొత్తం ఎంక్వైరీ చేసి గతంలో ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు నాకు మహారాష్ట్ర కేసు, తెలంగాణలో కేసు, ఆంధ్రాలో కొన్ని కేసులు, ఇవన్నీ చూస్తే కస్టడీలో ఒక జైల్లో ఉండే ఒక లేడీ కానిస్టేబుల్ తో ఈ రకంగా టార్చర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసింది. సో తను వచ్చాక నోరు విప్పాక డికే బసు గైడ్ లైన్స్ ఇంకోటో అప్లికేబుల్ అయిపోతే ఈ రోల్ మోడల్ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇందాక సార్ అన్నారు, మీరు ఒకటి అనగానే ఆయన మీడియా ముందు బయటకు వస్తారా? తెల్లారు లెగిస్తే విశాల్ గున్ని గారు ఉండేది యూట్యూబ్ లోనేనండి. మరి ఆయన సొంత ఛానల్ కాకపోయినా ఆయన అభిమానులు, సార్ వినండి, ఇదే గుంటూరు చేశారు, డైల్ యువర్ కాల్ అంటూ ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరిస్తారట. మరి ఎలానో మాకు అర్థం కాల. మరి ఇప్పుడు అర్థమవుతుంది, బహుశా జగన్ రెడ్డి గారు రోల్ మోడల్ గా ఈయన క్రియేట్ చేసి మీడియానో లేకపోతే రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈయన ఇలా హీరోయిజం గా పరిగణించారేమో. ఎందుకంటే కాల్ చేస్తే సమస్య తీరిపోతుందంటే ఇక కోర్టులకు రావడం ఎందుకు, ఈయనకి కాల్ చేస్తా కూర్చుంటారే పాపం. సో ఎక్కడ మేము చూడలేదండి, పోలీసు వాళ్ళు అజ్ఞాతంగా ఎంక్వైరీ చేయాలి, కానీ జనాల్లోకి ఇంత దగ్గరగా వచ్చి కాల్లో, అందులో పోనీ కాల్ మాట్లాడితే తప్పులేదు, ఈయన కాల్ మాట్లాడుతూ అవతల వీడియో తీయడం, ఆ వీడియో తీసిన దానికి ఈయన స్పందించడం, ఈయన కళ్ళమ్మ నీళ్లు రావడం, చూసే కామెంట్ బాక్స్ లో అరే విశాల్ గున్ని గారు బాధపడుతున్నారు. ఇవన్నీ అవసరమా అండి? వీళ్ళు ఏమన్నా ఐపీఎస్ లో ఐఏఎస్ లో ఎలా చేయాలి ఉద్యోగాలు, ఇతను ఎలా చేస్తున్నాడు? సో అప్పుడే డౌట్ వచ్చింది, ఇదేదో తేడా దంతుందిలే, ఎక్కడో కొడతాడు జనాల్ని. విజయవాడలో చేశారు కదా, మీకు ఐడియా ఉండాలి పూర్తిగా.
సార్ ఆల్మోస్ట్ సార్ ఆయన గుంటూరులో చేశారు, విజయవాడ చేశారు, ఇంకా చాలా కేసులు ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. మా దగ్గర బండిల్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఎనీవే సార్, ఆయన విరుద్ధంగా వెళ్లారు. జగ్గైపేట స్టేషన్ లో అమ్మాయిని ప్రొడ్యూస్ చేయలేదు, ఫ్యాబ్రికేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్. 4 కేసులో 42 రోజులు బెయిల్ రాకుండా లేదు. 4 మర్డర్లు చేసినోడు కూడా 30 రోజుల్లో ఆధారాలు లేవంటూ బెయిల్ తెచ్చినటువంటి అడ్వకేట్లు ఉన్నారు. ఆ అమ్మాయిని అడ్వకేట్లను కూడా కలవనివ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది అమ్మాయిని 40 రోజులు పెట్టేదండి. 5 సంవత్సరాలు పాపం కోడికచ్చి సీన్లు పెడితే అన్ని సార్, అదే రికార్డుల మీద సార్. రికార్డులు ఉండే వీళ్ళకి. సార్ క్రాంతిరామ్ టాటా గారి గురించి ఒక ముఖ్య సమాచారం చెప్పాలి సార్. ఆయన పాపం గులకరాయి కేసులో గులకరాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది విజయవాడలో. ఒక ఎత్తు అయితే గురి చూసి కొట్టాడు అంటే ఏమయ్యా నువ్వు సిపి హోదాలో ఉన్నావు, రివాల్వర్ 6 నెలలకు ఒకసారి షూట్ చేస్తావు, టార్గెట్ గోల్ రీచ్ అవడం నీకు బాగా తెలుసు కదా, నువ్వు కొట్టు. ఆ పరిసర ప్రాంతాల నుంచి చీకట్లో కరెంటు పోయిన టైంలో గులకరాయితో ఇద్దరిని కొట్టు అంటూ నేనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత పాపం ఆ మట్టి పిసుక్కునే వాళ్ళు ఒడ్రి కమ్యూనిటీ వాళ్ళ మీద మర్డర్ కేసులు వేసారండి. ఎంత దారుణంగా. మళ్ళీ బీసీ ఓటింగ్ ఎక్కడ పోతుందని తీసేశారు. అంటే రానా టాటా గారు నేతృత్వం ఇలా ఉంది. ఈయనదేమో ఇక డైలీ కాల్ అనగానే మాకు గుర్తుకొచ్చేది విశాల్ గున్ని గారు. సో వీళ్ళ భాగవతాలు 1 by 1 బయటకు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. గౌతమ్ గారు సార్, అంటే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి ఆ డాక్టర్కి ఇక్కడ జరిగిన దానికి పెద్ద తేడా ఏం లేదండి. అక్కడ భౌతికంగా మనిషి లేరు, ఇక్కడ ఉన్నా కానీ లేనట్టుగానే ఉంది వాళ్ళ పరిస్థితి. చెప్పండి సార్. ఆల్మోస్ట్ అన్ని ఇలాగనే జరుగుతాయండి. మన భారతదేశంలో మహిళల పట్ల అకృత్యంగా ప్రవర్తించే కారణాలు ఉన్న ఏ సంఘటన తీసుకున్నా దాని వెనక ఇలాంటి కొన్ని శక్తులు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. ఎప్పుడు ఏ కేసులో చూసినా కూడా ఇలాగనే జరుగుతుంది. ఇది కొన్ని రాజకీయ ప్రేరేపితం ఉంటాయి, కొన్ని ధన ప్రేరేపితం ఉంటాయి. వీటన్నిటినీ ఇలాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు ఇది కావాలంటే ఈయన ఆ మహారాష్ట్రలో చేసుకుని ఉండొచ్చు. యాక్చువల్ గా ఇది చేశామని అనగానే వీళ్ళందరూ కోపం వస్తుంది, కానీ ఇది ప్రీ ప్లాన్డ్ పక్కాగా అమలు చేసిన ఒక స్కెచ్. ఈ స్కెచ్ ని మరి ఆ జిందాల్ ఎవరైతే ఉన్నారో ఆయన మహారాష్ట్రలో చేసుకొని ఉండొచ్చు, ఆ జిందాల్కి గుజరాత్ తోటి సంబంధాలు ఉన్నాయి, అటు చేసుకొని ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకుని ఎక్కడికే వచ్చారు. దానికి ఏమై ఉంటుంది కారణం అనంటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాయకులు ఎవరైనా సరే ఎలాంటి ఫ్యాబ్రికేషన్స్ చేయటానికైనా సరే ఎంతకి అప్ టు ద ఎక్స్టెండ్ ఈ మనం ఒక పరిధులు పెట్టుకొని ఇంతవరకే మనం ఈ చట్టాన్ని అతిక్రమిస్తాము అనే పరిధులు ఏమీ లేవు. ఇక్కడ ఎంతవరకైనా వెళ్తారు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ఎంతవరకైనా వెళ్ళగలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అదేలేండి, ఈ ప్రీ ప్లాన్ అనేది ఎలా అర్థమవుతుందంటే, మార్చి 15వ తేదీన ఆవిడ పెట్టిన కేసు ఏదైతే ఉందో కోర్టులో అక్కడ కొట్టేశారు, 17వ తేదీన ఇవిడికి బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. అంతే కదా, దాన్ని బట్టి మీరు అనేది కేవలం అదే కాదండి, ఇంకా అసలు అరెస్ట్ కి వెళ్ళటానికి ప్రీ ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు కానీ ఎవరితోటి సంబంధాలు నెరిపింది అని చెప్పటానికి ఒక ప్రూఫ్ కింద తయారు చేసుకోవటానికి చేసే ఈ ట్రాన్సాక్షన్స్ కానీ వీటన్నిటినీ కూడా చేయగలిగిన సమర్థులు, చేసేంత ఇది ఉన్న వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు. మిగతా ఏ రాష్ట్రంలోనూ వాళ్ళకి ఇంత వెసులుబాటు దొరకదు. ఎందుకంటే ఇక్కడ స్వయాన ఇక్కడ ఉన్న రాజుని అని ఫీల్ అవుతున్న ఆ వ్యక్తి మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను అని అంటే, ఆయన ముందు ఇలాంటి విషయం ఒకటి పెట్టినప్పుడు నేను చేస్తాను అన్నాడు అనుకోండి, మరి ఇక్కడే జరుగుద్ది. మిగతా చోట్ల ఎందుకు జరగదు? ఇండస్ట్రీస్ పెట్టిన చోట ఎందుకు జరగదు? మిగతా ఏ రాష్ట్రం? విశాల్ గున్ని గారు డైల్ యువర్ కాల్ అని పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించారంటారా ఏంటి? ఒక కాల్తో ఒక్క కాల్ తోటి అనేదేం కాదండి. ఇక్కడ ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఇవన్నీ ఉపకథలు అనమాట. ఒక పెద్ద కథ ఒకటి ఉంటుంది, ఎంతవరకు ఏం చేసేదానికి వీలున్నదనే ఒక కథ ఉంటుంది. దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్న ప్రతి వ్యక్తికి ఉపకథలు ఉంటాయి. విశాల్ గున్నికి ఒక ఉపకథ, ఇప్పుడు టాటాకి కాంతి రాణా చాలా ఉపకథలు ఉన్నాయి, ఒకటి కాదు. విశాల్ గున్ని గారికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక ఉపకథ ఉంటుంది. ఏది ఇందులో మొత్తం ఇంక్లూడ్ అయి ఉన్న వాళ్ళందరికీ వేరే వేరే కథలు కొన్ని ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇందులో కలిసి ఉంటారు. అదే ఇంకో ఇన్సిడెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో అందరు వ్యక్తులు ఉండొచ్చు, కొందరు వ్యక్తులు ఉండొచ్చు, వేరే వ్యక్తులు ఉండొచ్చు. ఇలాంటివి ఏంటంటే
ప్రూవ్ చేయటానికి వీలు కాకుండా ఉండటం కోసం ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు బోగస్ కంపెనీలు కొన్ని పెట్టి దాంట్లో నుంచి మనం డబ్బులు వేయించుకొని దాంట్లో వాళ్ళ ఆ కంపెనీ మన కంపెనీలో షేర్లు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళకి కావలసినప్పుడు కావలసిన కాంట్రాక్టర్లు మన గవర్నమెంట్ లో నుంచి ఇప్పించి ఇదంతటిని క్విడ్ ప్రోకో అని పేరు పెట్టుకోవటానికి కూడా ఒకటి ఉంది చూడండి. దీనికి కూడా ఒక రకమైన ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్లు వీళ్ళకి కొత్త కాదు, వీళ్ళు చేయలేని కాదు. ప్రతి దానికి చెబుతారు చూడండి, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంటారే, అలాగా అలా ఆలోచించే వాళ్ళకి ఆ ఉపాయాలన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఇక్కడే జరుగుతాయి. ప్రసాద్ గారు నాకు ఒక 10 సెకండ్స్ మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. 10 సెకండ్. ఏం లేదు, ఈ అమ్మాయి ఇంత ఆవేదనకు గురయ్యి, ఇంత టార్చర్ గురయ్యి, వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి ఇంత జరుగుతున్న తర్వాత ఛానల్స్, మీలాంటి ఛానల్స్, లేకపోతే స్టేట్ లో ఉన్న పత్రికలు, టీవీలు అన్ని కూడా మాట్లాడతా ఎంతో కొంత జాలి చూపిస్తా అమ్మాయి న్యాయం జరగాలనుకుంటున్న టైంలో కూడా ఆ అమ్మాయి మీద హనీ ట్రాప్ చేస్తుందని, లేకపోతే క్యారెక్టర్ మంచిది కాదని చెప్పేసి ముద్రేస్తా ఉంటే నాకు చాలా బాధ వేస్తూ ఆశ్చర్యం అనిపించట్లా. ఎందుకు అనిపించలేదంటే, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నప్పుడు చాలా గొప్పగా చెప్పి, ఇదే షర్మిల జగన్మోహన్ రెడ్డి తోటి విభేదించవచ్చు. విభేదించిన తర్వాత ఆ అమ్మాయి పసుపు చీర కట్టుకుంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద కూడా వేసారు. అంటే వీళ్ళకి సొంత సునీత మీద నిందలేయటం, సొంత షర్మిల మీద నిందలేయటం కంటే ఇది పెద్ద ఆశ్చర్యం వేసేదండి. ఇవన్నీ గుర్తుకొస్తా ఉండదు. చాలా ప్రసాద్ గారు నేను కూడా ఒక మాట, ఇదే షర్మిల గారి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే షర్మిల గారి మీద బాలకృష్ణ గారి ఇంటిలో నుంచి ఒక సినిమా యాక్టర్ తోటి కలిపి ఆవిడ వ్యక్తిత్వాన్ని, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ఐటీడీపీ వాళ్ళ అదే ఆఫీస్ నుంచి, అదే బాలకృష్ణ గారి ఇంట్లో నుంచి ఆఫీస్ నడిపారు అనేది తెలంగాణ పోలీసులు పోస్టులు వచ్చినాయని చెప్పి ఐపీ అడ్రస్ నుంచి. మరి ఆవిడ వ్యక్తిత్వాన్ని నా రోజున అట్లాంటి వాటి జోలికి వెళ్ళదులండి, అవన్నీ గత సో అందు గురించి ఆయన సబ్మిషన్ ఆయనకి, మీ సబ్మిషన్ మీకు ఇద్దరికి సమయం ఇచ్చాను. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు గౌతమ్ గారు, అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.